సాధారణంగా 70 ఏళ్లు దాటిన వారు విశ్రాంతి కోరుకుంటారు. కానీ కేరళకు చెందిన రాధామణి అమ్మ అలియాస్ మణియమ్మ మాత్రం భారీ క్రేన్లు, జేసీబీలు, బస్సులు నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకప్పుడు డ్రైవింగ్ అంటేనే వణికిపోయిన ఆమె నేడు కొన్ని పదుల సంఖ్యలో భారీ వాహనాలను అవలీలగా డీల్ చేస్తున్నారు. 1981లో ఆమె తొలిసారిగా స్టీరింగ్ పట్టుకున్నప్పుడు వెన్నులో వణుకు పుట్టింది. 10వ తరగతి తర్వాత వివాహం చేసుకొని పల్లెటూరి వాతావరణంలో పెరిగిన ఆమెకు అప్పట్లో బయట ప్రపంచం అంటే కొంత బెరుకు. కానీ ఆమె భర్త ప్రోత్సాహం ఆమె భయాన్ని పోగొట్టింది. ప్రతిరోజు పట్టుదలగా సాధన చేసి తనలోని భయాన్ని పారద్రోలారు. మణియమ్మ కేవలం కారు లేదా స్కూటర్ నడపడంతో ఆగిపోలేదు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే భారీ వాహనాల రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె వద్ద 11 రకాల డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. బస్సులు, ట్రక్కులు, క్రెయిన్లు, ఎక్స్కావేటర్లు, జేసీబీలు, పోర్క్ లిఫ్ట్లు, అలాగే రోడ్ రోలర్ల లైసెన్సులు కూడా ఉన్నాయి. మన దేశంలో ఇన్ని రకాల భారీ వాహన లైసెన్సులు కలిగిన అతి కొద్ది మంది మహిళల్లో రాధామణి ఒకరు. తన భర్తతో కలిసి కేరళలో తొలిసారిగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే A to Z ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ను స్థాపించారు. 2004లో భర్త మరణించిన తర్వాత కూడా ఏమాత్రం కుంగిపోకుండా ఆ సంస్థ బాధ్యతలను భుజానికెత్తుకొని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే, మనసుంటే మార్గం ఉంటుంది అని నిరూపించారు మణి అమ్మ.